ఏలూరు జిల్లా సమాచార లేఖ. ఏలూరు జిల్లాలో నేర నియంత్రణ చర్యలు, భూసేకరణపై జేసీ సమీక్ష, పల్స్ పోలియోపై శిక్షణ, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వసతి గృహ పరిశీలన, రైళ్లలో తనిఖీలు, జిల్లా కలెక్టర్ సమీక్ష తదితర అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఏలూరు జిల్లా వ్యాప్తంగా నూజివీడు, పోలవరం, జంగారెడ్డిగూడెం, ఏలూరు సబ్ డివిజన్లలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ ఆదేశాల మేరకు ఫేస్ వాష్ అండ్ గో, పల్లె నిద్ర వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ నేర నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. ప్రతిరోజు వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్పై ప్రత్యేక నిఘా ఉంచుతూ నేరాలను అరికట్టేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. రాత్రి సమయంలో నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అక్రమ రవాణా నివారణ కోసం వాహనాల తనిఖీలు, అనుమానిత వ్యక్తుల పరిశీలన, ముఖ్య ప్రదేశాల్లో నిఘా కొనసాగిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అనుమానాస్పద విషయాలను గమనిస్తే వెంటనే 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు. జాతీయ రహదారుల నిర్మాణానికి భూములు అందించిన రైతులకు పరిహారాన్ని వెంటనే అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో జాతీయ రహదారి భూసేకరణ, నిర్మాణ పనుల ప్రగతిపై అధికారులతో జేసీ సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి NH 365BB జీలుగుమిల్లి నుండి పట్టిసీమ రహదారి పనులకు సంబంధించి రైతులకు చెల్లించవలసిన నష్టపరిహారం మొత్తము విడుదల చేయవలసిందిగా జాతీయ రహదారి సంస్థ అధికారులను ఆదేశించారు. నష్టపరిహారం పొందిన వారి నుండి భూమిని స్వాధీనం చేసుకుని రోడ్డు కాంట్రాక్టర్కు అప్పగించాలని సంబంధిత తహసీల్దార్ను జేసీ ఆదేశించారు. రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేసి నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలన్నారు. ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యు. శోభ వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో పల్స్ పోలియో నిర్వహణపై వైద్యాధికారులకు ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శోభ మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లాలో ఉన్న మొత్తం 1,64,874 మంది 5 సంవత్సరాలలోపు చిన్నారులకు చేరే విధంగా సమర్థవంతంగా అమలు చేయాలని, ఏ ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు పొందకుండా మిగిలిపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు చేపట్టిన అమ్మ కోసం ఒక మొక్క అనే కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా నూజివీడు మండలం బత్తులవారిగూడెం నగరవనంలో మొక్కలు నాటే కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మనిషి జీవనానికి ప్రకృతి మూలాధారమని, ప్రకృతి లేకుండా మన ఉనికి అసాధ్యమని, మనకు ప్రాణవాయువును అందించే చెట్లు భూమికి ఆభరణాలని, ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించడం ద్వారా ప్రకృతికి నిజమైన సేవ చేసిన వారమవుతామని అన్నారు. ప్రస్తుత ప్రపంచం వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, నీటి కొరత వంటి అనేక పర్యావరణ సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చెట్ల పెంపకమేనని అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. శ్రీలక్ష్మి ఏలూరులోని పత్తేబాదలోని పట్టణ నిరాశ్రయుల వసతి గృహాన్ని సందర్శించి వసతి గృహంలో సభ్యులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, పరిసరాల పరిశుభ్రత, కనీస సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందడం కోసం సంబంధిత అధికారులకు అర్జీ చేసుకోవడానికి వైద్యం, ఇతర అవసరాలకు సహాయకులుగా పారాలీగల్ వాలంటీర్లను నియమిస్తామని, వీరు వృద్ధులకు సహాయకులుగా పనిచేస్తారని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇప్పటి వరకు ఏలూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో జూలై నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన AVS ప్రసాద్, ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.